Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arwa. నేను మహేశ్వరి కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించిన మంత్రి నాదెండ్లకు రైతులు టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే తమకు మేలు జరిగిందని రైతులు టీడీపీ నేతలు చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రైతు భరోసా సక్రమంగా అందింది అని, ఇప్పుడు అలా అందడం లేదు అని మంత్రి నాదెండ్ల ముందు వాపోయారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారు రైతులు. ప్రభుత్వంలో కానీ మొత్తం వచ్చింది అదే భూమికి. మన ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ కొంత భాగం పొలానికి రాలేదండి. 336 దొరికితే పెడంకూరు ఆవిరి నుంచి ఈ బాలాజీ గారి మిల్లికి రాశారు. ఏంటంటే 3 రోజుల నుంచి నేను పేపర్ కట్టాలని అయ్యాను ఇవన్నీ నేను పోరాడుతుంటే 3 కట్టింగ్ చేసి చెత్త తుక్కుమని చెప్పి 4 రాస్తామన్నారు. ఎలాగో నాగిరెడ్డి గారు మా వెంకటేశ్వర ఆయనతో కూడా ఫోన్ చేపించినా కానీ అంతకన్నా ఎక్కువ రాయమంటున్నారు. ఆ రకంగా ఏదెత్తున్నారని మమ్మల్ని డబ్బులు తీసుకున్నారు. రైతులు 1289 రూపాయలు కొట్టించుకున్నారు. అక్కడికి పేరు కలుగుతున్నాం ఈ ఫోన్ నెంబర్. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఈ నెల 27 లేదా 28 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సెషన్స్లో 7 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే అంశంతో పాటు బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంపైన అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది ప్రభుత్వం. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుని ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇక ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విజయవాడ కుంచనపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ తదితరులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. కూటమి ప్రభుత్వం కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలకు కోట్ల విలువైన భూములు అప్పడంగా కట్టబెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలో భూముల కేటాయింపు వెనుక పెద్ద కుంభకోణం ఉంది అన్నారు. ఇక్కడి భూములన్నీ ప్రైవేటుకు అప్పగించి అమరావతిని ఎలివేట్ చేసుకోవాలి అని చూస్తున్నారని అన్నారు. ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటున జరుగుతున్నటువంటి భూముల కేటాయింపు ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా వారి సొంత జాగీర్లా వ్యవహరిస్తున్నటువంటి తీరు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో భూములనేమో వారు ఆక్షన్స్లో, ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూములు కొంటున్నటువంటి సంస్థలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, విశాఖపట్నంకి వచ్చేసరికి ఈ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఈ బ్యాక్ డోర్ అగ్రిమెంట్స్ ఏంటి అనేటువంటిది అడుగుతా ఉన్నాం. 30 ఎకరాలు హిల్ నెంబర్ 4లో ఎకరా 30 నుంచి 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరా భూమిని 50 లక్షలకి, కోటికి, 1,50 లక్షలకి ఇస్తున్నటువంటి దాంట్లో మీకు ఆంతర్యం ఏంటి? ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. గాంధీ కుటుంబం పేరు చెబితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. గాడ్సేని పూజించేవారు కాబట్టే గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు. ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో
వారి పలుకుబడి పెంచుకున్నటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రజలకు మహిళలకు భద్రత లేదు అన్నారు. సన్ రైజ్ స్టేట్ గా మారుస్తాము అన్న చంద్రబాబు క్రైమ్ రైజింగ్ స్టేట్ గా మార్చారు అని తెలిపారు. ఏపీ నేరస్తులకు షెల్టర్ జోన్గా మారిపోయిందన్నారు. శాంతి భద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రజలకి రక్షణ ఉండట్లేదు, మహిళలకు భద్రత ఉండని పరిస్థితి. వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ని సన్ రైజింగ్ స్టేట్గా మార్చుతామని చెప్పారు. కానీ ఈరోజు ఈ 18 నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ రైజింగ్ స్టేట్గా మార్చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని తెలిపారు. మోదీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారని పేర్కొన్నారాయన. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరుగులేని ఒక రాజకీయ శక్తిగా మారుతున్నది. తెలంగాణలో కూడా బలపడుతున్నది. కాబట్టి ఇటీవల మీరు చూశారు ఏ రకంగా అన్ని పార్టీలు కలిసి మోదీని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినా మోదీ గారి నాయకత్వంలో ఒక్కడే ఏ రకంగా ఈ పార్టీలన్నీ కూడా మరి ఈరోజు పటాపంచలు చేశారు. 20 రాష్ట్రాల అధికారులకు రావడం జరిగింది. తెలంగాణలో కూడా పార్టీ బలపడుతున్నది. గ్రామంలో బీజేపీ గెలుస్తూ ఉన్నది. వాళ్ళ సర్పంచులు మరి ఊహించిన దానికి కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. కాంగ్రెస్ కు వచ్చిన 66% సర్పంచ్ స్థానాలు నిజమైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ 2 పడవలపై ప్రయాణిస్తూ ఉన్నారని అన్నారు. ఆ 2 పార్టీలు పూర్తి అవగాహనతో పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన. మొదల 5 నిమిషాలు ఏం చెప్పిండు? 66% వచ్చినాయి, ఇవన్నీ కూడా మా ముఖం చూసి వేసిండ్రు, మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన కితాబు అని మొదల 5 నిమిషాలు చెప్పిండు. అటెన్గా ఎవరో విలేకరు అడిగిండు ఒక 5 నిమిషాల తర్వాత, సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే, అవన్నీ మాయి కావే, అవన్నీ కింద ఊళ్ళల్లో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి, మాకేముంటుంది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసిండు ఒకటే ప్రెస్ మీట్లా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రేవంత్ రెడ్డి గారిలో 2 మనుషులు ఉంటారు, ఒకడు రాము, ఇంకోడు రెమో, అపరిచితుడు. పంచాయతీ ఎన్నికల్లో కారు పార్టీ జోరుకు కాంగ్రెస్ బేజారైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 50% సర్పంచులను కూడా కాంగ్రెస్ గెలవలేకపోయిందన్నారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇచ్చారని, రేవంత్ రెడ్డి హయాంలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల, ఏమంటాడు నేను 66% గెలిచిన, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10-12 వస్తాయి. 10-12 ఎమ్మెల్యేలు వస్తాయి, గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. టీడీపీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లది అవినీతి పాలన అంటూనే టీడీపీని కూడా ప్రస్తావించారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పాలన టీడీపీ అవినీతి తరహాలోనే ఉంది అని విమర్శించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం లాగానే, గత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ లాగానే ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టి పెట్టుకొని ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత నెలలో అలిపిరి మెట్ల మార్గంలో నాన్ వెజ్ తింటూ ఉద్యోగులు పట్టుబడ్డారు.
గతంలో శ్రీవారి ఆలయం ముందున్న బస్టాండ్లో భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ దర్శనమిచ్చారు. అలిపిరిలో మద్యం, నాన్ వెజ్ కలకలం సృష్టించాయి. ఇవాళ తిరుమలలో గుడ్లు తిన్నట్లు ఆధారాలు దొరికాయి. కౌస్తుభంలోని 538 గదిలో భక్తుడి వద్ద గుడ్లు తిన్నట్లు ఆధారాలు దొరికాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తిరుమలలో యువకులు మద్యం మత్తులో హల్చల్ చేశారు. వరుస ఘటనలు టీటీడీ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని అంటున్నారు భక్తులు. టీటీడీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉన్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదు అన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలు చేపట్టాలి అని కోరారు. ఎర్రచందనం దుంగల్ని కాపాడుతాను అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి. మీరు 460 కోట్లు అన్నది మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూని, ఒరిజినల్ వాల్యూ బహిరంగ మార్కెట్లో 3,000 కోట్ల రూపాయలకు పైగా ఈ విలువ చేస్తుంది. దీన్ని అసలు వెల కూడా కట్టలేం. ఎందువల్లంటే ఇక్కడ ఎవరిది కూడా ప్రైవేట్ స్థలం లేదు. ఇది మొత్తం అంతా దేవుడి స్థలమే. ఇలాంటి చోట ఒక ప్రైవేట్ స్పా కోసమని, 7 స్టార్ హోటల్ కోసమని చంద్రబాబు నాయుడు గారు స్వామివారి ఆస్తిని ఆ హోటల్కి ఇవ్వటం అన్న దాని మీద మొత్తం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిని వాళ్ళందరూ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసుల తీరు రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ఏపీ నుంచి వస్తున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే 7 కానిస్టేబుళ్లు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ వ్యవహారం మరొక ముందే ఓ సీఏ, మరో ఎస్ఐపై బదిలీ వేటు పడింది. తాజాగా రాజేష్ అనే దళిత యువకుడి మృతికి కారణమయ్యారన్న కారణంతో 2 పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. కోదాడ రూరల్ సిఐ ప్రతాపలింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ను ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు. కూటమి పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రచార పిచ్చితో నన్నయ్య యూనివర్సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అన్నారు. నిబంధనలకు విరుద్ధమని చెప్పినందుకు వైస్ ఛాన్సలర్పై దాడి చేసేందుకు యత్నించి ఆమెను కులం పేరుతో దూషించారు అన్నారు. అడ్డుకోబోయిన వీసీ అటెండర్ పైన దాడి చేశారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. ఆయన భార్య తప్పు చేసి దాన్ని వీసీపై తొయ్యాలి అని చూడడం సరికాదు అన్నారు జక్కంపూడి రాజా. యూనివర్సిటీలో కూడా అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి చొరబడి దొంగల మాదిరిగా ఫ్లెక్సీలు కట్టుకుని వాటి మీద గ్లాసు గుర్తులు, సైకిల్ గుర్తులు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడితే వీటిని తొలగించండి అని చెప్పినటువంటి పాపానికి ఆయన సతీమణి డైరెక్ట్ గా వీసీ మీదకి బూతులతో సామాజిక వర్గాన్ని ఎత్తుతూ అటెండర్ చేతులు అడ్డు పెడితే మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని కొట్టేశారు అని చెప్పి కాళ్ళతో తన్నుతూ పచ్చి బూతులు వాడుతూ నీచమైనటువంటి కార్యక్రమం అక్కడ చేశారు అని అంటే, ఓట్లు వేసి వీళ్ళని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఫ్లెక్సీల ఏర్పాటుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్వాగతం అంటూ గులాబీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. స్టేషన్ ఘన్పూర్లోని తిరుమలనాథస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వస్తున్నారని తెలిసిన బీఆర్ఎస్ నేతలు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు యత్నించడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు గులాబీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్లోనే ఉన్నట్టు స్పీకర్కు కడియం అఫిడవిట్ సమర్పించారని, గులాబీ కండువాతోనే ఏ కార్యక్రమానికైనా రావాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి ఆలయం అటవీశాఖ అధికారులకు మధ్య భూ పంచాయతీ మొదలైంది. కొండగట్టు గుట్టపైన ఉన్న భూములన్నీ అంజన్న ఆలయానికి చెందినవే అంటూ ఆలయ అధికారులు వాదిస్తూ ఉండగా, లేదు అటవీశాఖ పరిధిలో ఉన్నాయని అధికారులు అనడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నెల 19న ఆలయ అధికారులు అందుబాటులో లేని సమయంలో అటవీశాఖ అధికారులు వచ్చి అంజన్న గుట్టపైన హద్దుల మార్కింగ్ వేశారు. దీనిపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టపైన ఉన్న భూములన్నీ అంజన్న ఆలయానికి చెందినవే అని విశ్వ హిందూ పరిషత్, ధర్మ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు ఆంజనేయ స్వామి ఆలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా అడవి సోమన్పల్లి మానేరు నదిలో డ్యామేజ్ అయిన చెక్ డ్యామ్ను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. మానేరు నదిలో కింద పడిపోయిన వాల్ బండరాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ల్యాబ్కు తరలించారు. మానేరుపై ఉన్న చెక్ డ్యామ్ ఇసుక అక్రమ తవ్వకాల కోసం కూల్చివేశారని ఆరోపించారు డీఎస్పీ సూర్యనారాయణ. ఘటనపై కోయూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందంతో శాంపిల్స్ను సేకరించామన్నారు. కానీ మనకున్న ప్రాథమిక నివేదిక ప్రకారం తప్పనిసరిగా అది పేలుడు వల్ల సంభవించిన సంఘటన అని మనకు అర్థమవుతున్నది. అట్లనే మన ఇంజనీర్లు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో కూడా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా విధ్వంసక చర్య జరిగింది, దీని మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎఫ్ఐఆర్లో వాళ్ళ అభిప్రాయాలు నమోదు చేశారు. దాన్ని కూడా వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వం చాలా శ్రద్ధతోటి ఈ నదులను రిజువనేట్ చేసే ఉద్దేశంతో చెక్ డ్యామ్ల స్కీమ్ తీసుకుంటే, వాగుల పునరుజ్జీవనం స్కీమ్లో భాగంగా చెక్ డ్యామ్లు కడుతుంటే ఇసుక కోసమో మరింక దేనికోసమో ఈ చెక్ డ్యామ్ పేల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారంగా కనబడుతున్నది. ఇది తక్షణం ఆగిపోవాల్సి ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు అనేది తప్పకుండా చూడాలి. సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భార్యను కిరాతకంగా హత్య చేసిన మాజీ ఆర్మీ అధికారి పుట్ట గురుమూర్తికి మరదలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎఫ్ఐఆర్ కారణంగానే తరచూ గురుమూర్తి మాధవి మధ్య గొడవలు జరిగేవని గుర్తించారు. ఈ విషయమే పెద్దలు పలుసార్లు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా గురుమూర్తి తీరులో మార్పు రాలేదు. మళ్లీ అదే విషయంపై గొడవ పడడంతో మాధవిని హత్య చేశాడు గురుమూర్తి. గత జనవరిలో సంక్రాంతి పండుగ రోజే మాధవిని ముక్కలు చేసి హత్య చేసి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను పొడి చేసి చెరువులో పడేశాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మాధవి డిఎన్ఏ ఆమె తల్లి పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఈ కేసుకు సంబంధించి 20 మంది సాక్షుల విచారణ పూర్తి చేసిన పోలీసులు కోర్టుకు శాస్త్రీయ ఆధారాలను సమర్పించారు. నేషనల్ న్యూస్. అస్సాంలో ప్రధాని మోదీ పర్యటించారు. గౌహతి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్కు ప్రారంభోత్సవం చేశారు. అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దోలోయ్ పేరు మీద గౌహతి ఎయిర్పోర్ట్కు ఆ పేరు పెట్టారు. విమానాశ్రయం వెలుపల గోపీనాథ్ 80 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నూతన టెర్మినల్ నిర్మాణ ప్రాజెక్ట్ మొత్తం విలువ 5,000 కోట్లు కాగా 4,000 కోట్లు ఖరారైంది. మరో 1,000 కోట్లను మెయింటెనెన్స్, రిపేర్ల కోసం కేటాయించారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనపై పొగమంచు ఎఫెక్ట్ పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్కు ల్యాండింగ్ సమస్య తలెత్తింది. దీంతో ఆయన సభాస్థలికి చేరుకోలేకపోయారు. తిరిగి కోల్కతా ఎయిర్పోర్టుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాహిర్పూర్ బహిరంగ సభలో వర్చువల్గా పాల్గొన్నారు ప్రధాని మోదీ. టెలిఫోన్ ద్వారా ప్రసంగించారు. స్వయంగా రాలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు మోదీ. బీహార్ ఎన్నికల ఫలితాలు బెంగాల్ విజయానికి బాటలు వేస్తాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రజలను కోరారు. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ తాహిర్పూర్ ర్యాలీలో వర్చువల్గా మాట్లాడారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మహాజంగిల్ రాజ్తో పోల్చారాయన. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేయడంతో పాటు దేశంలో కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమి లేని వారి ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసింది అన్నారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. मुझे आज भी याद है, ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला, खास तौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना. रोजगार के लिए अपनी माटी
ఇంటర్నేషనల్ న్యూస్. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో మృతి చెందిన ఇంక్విలాబ్ మోర్చా యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలకు వేల సంఖ్యలో మద్దతుదారులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మాన్ హదీ మృతదేహం నిన్న రాత్రి సింగపూర్ నుంచి ఢాకా చేరుకోగా తొలుత ఆ దేశ జాతీయ పార్లమెంట్ సౌత్ ప్లాజాలో ఉంచారు. ఇక్కడ నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో మహమ్మద్ యూనుస్ పాల్గొన్నారు. అనంతరం ఢాకా యూనివర్సిటీకి తరలించి అక్కడ ఉస్మాన్ హదీ మృతదేహాన్ని ఖననం చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను కేసులు వెంటాడుతున్నాయి. దోషఖానాకు సంబంధించిన మరో కేసులో ఆయన్ను కోర్టు దోషిగా తేల్చింది. 17 ఏళ్ల జైలు శిక్ష, కోటి పాకిస్తాన్ రూపాయలు జరిమానా విధించింది. ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీని దోషిగా నిర్ధారించింది పాక్ కోర్టు. ఆమెకు కూడా 17 ఏళ్ల జైలు, కోటి రూపాయల ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఉక్రెయిన్పై తమదే విజయం అన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని, ఉక్రెయిన్ భూభాగంలోకి తమ దళాలు చొచ్చుకుపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించామని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పుతిన్. మరోవైపు యూరోప్ దేశాలపై మండిపడ్డారు పుతిన్. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి ఆ సొమ్మును ఉక్రెయిన్కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాలో వైమానిక దాడులు చేసింది అగ్రరాజ్యం అమెరికా. ఇటీవల అమెరికా సిబ్బందిపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఈ దాడులను ధృవీకరించారు. ఇటీవల ఫాల్మిరాలో అమెరికన్ సిరియా దళారుల కాన్వాయ్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 అమెరికన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది యుఎస్ ఆర్మీ. తైవాన్ రాజధాని తైపీలో దుండగుడు రెచ్చిపోయాడు. మెట్రో స్టేషన్లో ప్రయాణికులపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ప్రయాణికులపై స్మోక్ బాంబులు విసురుతూ వీరంగం సృష్టించాడు. దీంతో భయంతో పరుగులు పెట్టారు ప్రయాణికులు. ఆగంతుకుడి దాడిలో 3 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుడు ఓ భవనంపై నుంచి దూకి చనిపోయాడు. ఈ ఘటనతో తైపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగోలో ఓ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఎయిర్ కాంగోకు చెందిన మినీ ఫ్లైట్ కింద ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత ప్రయాణికులు విమానం దిగేందుకు ఎయిర్ స్టెప్స్ ఏర్పాటు చేయలేదు. గంటల తరబడి విమానంలోనే ప్రయాణికులు వేచి ఉన్నారు. చివరకు అసహనానికి గురైన వారంతా విమానం మెయిన్ డోర్ తీసుకుని కిందకు దూకేశారు. ఎడారి దేశంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈయుఏలోని దుబాయ్, అబుదాబిలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలు, వరదలకు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పాటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. దుబాయ్, అబుదాబితో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగిపోయాయి. రహదారులపై నడుములోతు నీరు చేరడంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. గత 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. మార్కెట్ వర్గాల అంచనాల కంటే తక్కువగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఉండటంతో ఫెడ్ రేటు కోత అంచనాలు పెరిగాయి. అయితే డాలర్ కూడా కాస్త బలపడడంతో బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 1,34,180 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 1,23,000గా ఉంది. ఇక వెండి ధర 2,09,000కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్. టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషాన్,
కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి టీ20 వరల్డ్ కప్లో అవకాశం కల్పించారు. అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ జట్టులో చోటు కోల్పోయాడు. జితేష్ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది. తుది జట్టులో గిల్ ఉండేలా సంజు ఓపెనింగ్ స్థానం త్యాగం చేయించిన మేనేజ్మెంట్ వికెట్ కీపర్గా జితేష్కు పెద్దపీట వేసి లోయర్ ఆర్డర్లో ఆడించింది. అయితే వరల్డ్ కప్ నుంచి జితేష్ను తప్పించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ము రేపిన ఇషాన్ కిషాన్ను తీసుకొచ్చింది. నయా ఫినిషర్గా రింకు సింగ్కు వరల్డ్ కప్లో ఛాన్స్ ఇచ్చింది. ఇక గాయం కారణంగా పంత్ను పక్కన పెట్టారు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.